హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ కన్యాదానం. ఇక కథలోకి వెళ్దామా మరి. మౌనిక నాకు ఈ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటుంది. ఎందుకంటే అమెరికాలో చదువుకున్న మీరు వెస్ట్రన్ కల్చర్కి బాగా అలవాటు పడిపోయారు. వెస్ట్రన్ కల్చర్ని అలవాటు చేసుకున్న మీరు మీతో పెళ్ళి నాకు ఇష్టం లేదు అని అంటుంది. అసలు మీకు పేరుకైనా మొహమాటం లేదా అని అంటాడు కళ్యాణ్. ఉందండి, అందుకే కాఫీ తాగాలనున్నా ఆర్డర్ చెయ్యమని చెప్పలేకపోతున్నాను అని అంటుంది. చీరలో వచ్చావు, పాత చింతకాయ పచ్చడిలాగా ఉంటావు అని అనుకున్నాను. కానీ ఆ చింతకాయ పచ్చడిలో వేసే మిరపకాయలా ఉన్నావు అని అర్థమైంది కళ్యాణ్కి. వాళ్ళ ఇద్దరి కోసం కాఫీ ఆర్డర్ చేసి, నేను పెరిగింది అమెరికాలోనే, కానీ నా రూట్స్ ఇండియాలోనే పుట్టింది కూడా. నా రూట్స్ కూడా హిందువే అని అంటాడు. మీరు హిందువులాగా ఉంటే ఇలా కాఫీ షాప్లో పెళ్లి చూపులు ఏర్పాటు చెయ్యరు అని అంటుంది. నాకు ఎక్కువ మందిని చూస్తే కంగారుగా అనిపిస్తుంది, పైగా నర్వస్గా కూడా ఉంటుంది, అందుకే అని అంటాడు. ఓ, మరి పెళ్లి చూపులు సక్సెస్ అవ్వాలని గుడికి వెళ్ళడం, దేవుడికి దండం పెట్టుకోవడం లాంటివి కూడా చేసినట్టు లేరు కదా అని అంటుంది. ఇంకా నయ్యం, సాక్ష్యానికి కొబ్బరి చిప్ప, తల మీద శతగోపురం ఏవి అని అడగలేదు ఈ అమ్మాయి అని అనుకుంటూ ఉంటాడు. మనసులో, ఏంట్రా కళ్యాణ్, పోయి పోయి ఇలాంటి క్రాక్ దానికి నీకు పెళ్లి చూపులు అని అనుకుంటూ ఉంటాడు. పూజలు పూలు ఇవేమీ లేవండి. నిజం చెప్పాలంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఆ మాట చెప్పి వెళ్ళడానికే ఇక్కడి దాకా వచ్చాను అని అంటాడు. వెరీ గుడ్, ఇదే మాట పెద్దవాళ్ళకి చెప్పండి అని వచ్చిన కాఫీని రిలాక్స్గా తాగుతూ చెప్పింది. కాఫీ తాగేసి కాఫీ అయిపోయాక చైర్లో నుంచి పైకి లేస్తుంది మౌనిక. మౌనిక తాగిన కప్పుని చూస్తూ ఆ కప్పుని పైకెత్తి, వేర్ ఈజ్ దిస్ మనీ అని అడుగుతాడు. మౌనిక విచ్ మనీ అని అంటుంది. స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.